అంటే తెలంగాణలో రాజకీయ పార్టీలో ఒక సెన్సేషన్ చేయబోతున్న వ్యక్తిగా మీ గురించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే కవిత ప్రస్థానం ఎలా ఉండబోతుంది? పీఆర్పీ లాగా మరి చిరంజీవి గారు పెట్టిన పీఆర్పీ లాగా ఉండబోతుందా? లేదంటే జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ఆర్సీపీ లాగా ఉండబోతుందా? ఏ రకంగా ఉండబోతుంది? బాగా నిలదొక్కుపోతుంది. ఎవరి కాళ్ళు అందరూ కూడా చర్చించుకుంటాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కొత్త పార్టీ ప్రభావం ఎంత, కవిత దమ్ము, ఆత్మస్థైర్యం, నేతల భారీ అంచనాలు, బీజేపీ పీఆర్పీ అంత పవర్ఫులా, టీజేఎస్ వైఎస్ఆర్సీపీలా ఉంటుందా? లెక్కలు అంచనాల్లో రాజకీయ పెద్దలు. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ గురించే చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 25న ఆమె పార్టీని అధికారికంగా ప్రకటించబడుతుండడంతో రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తికరమైన సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా పుట్టుకతోనే పెద్దది కాదు, కానీ కవితకు ఉన్న ఆత్మస్థైర్యం, రాజకీయ అనుభవం ఈ కొత్త పార్టీ కేవలం నామమాత్ర పార్టీగా ఉండగా ఒక కీలక శక్తిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా రాజకీయాల్లో ఏదైనా కొత్త పార్టీ వస్తుందంటే అధికారంలో ఉన్న పార్టీని టార్గెట్ చేయడం చూస్తుంటాం. కానీ కవిత మాత్రం అందరి రూటు మార్చి తన సొంత పార్టీ అయిన బీఆర్ఎస్ మీదే కన్నేశారు. తండ్రి కేసీఆర్ నిర్మించిన సామ్రాజ్యాన్ని ఆమె ఏ విధంగా తన వైపు తిప్పుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తన అస్తిత్వం కోసం తండ్రి పార్టీని దెబ్బ కొట్టక తప్పని పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని బలం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇమేజ్ ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకు కూడా నిలబడలేని పరిస్థితి కనబడింది. అందుకే కవిత తన వ్యూహాన్ని మార్చారు. అధికార పార్టీకి బదులు ప్రతిపక్ష పార్టీపైన కన్నేస్తే బలాన్ని తేలిగ్గా పెంచుకోవచ్చును అంచనా వేస్తున్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన తర్వాత బీఆర్ఎస్ ఇప్పుడు బాగా బలహీనపడింది. వరుస ఓటములతో ఆ పార్టీ కేడర్పై మొత్తం నిరాశలో ఉంది. నాయకత్వం కూడా కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతుంది. ఇదే గ్యాప్ను కవిత క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. గులాబీ కోట్లో చీలిక వచ్చినట్లే కూడా మనం భావించవచ్చని కూడా ప్రచురించడం అయితే జరిగింది. మహా స్పెషల్ స్టోరీని అయితే రాసింది. దీని మీద కవిత కొత్త ఎజెండా ఏ విధంగా ఉంది? పీఆర్పీ అంత పవర్ఫుల్. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ ప్రభావాన్ని చూపింది. కవిత పార్టీకి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి కార్యకర్తల బలం ఉంది. అయితే ఇది పీఆర్పీ స్థాయిలో ఓట్ల శాతాన్ని చేర్చగలదా లేదా అనేది ఆమె ప్రకటించే అజెండాపై ఆధారపడి ఉంటుంది. ఆమె బీసీ మరియు మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అస్త్రాలుగా చూపించుకున్నారు. ఇది సక్సెస్ అయితే కొన్ని నియోజకవర్గాల ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉంది. టీజేఎస్ వైఎస్ఆర్సీపీలా ఉంటుందా? కోదండరాం టీజేఎస్ లేదా షర్మిల వైఎస్ఆర్సీపీ లాగా పార్టీలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. సరైన ఓటు బ్యాంకును సృష్టించుకోలేకపోతే కవితకు నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ 2 జిల్లాల్లో పాత పరిచయాలు, బలమైన క్యాడర్ ఉంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఏదేమైనా కవిత గారికి ఒక స్పెషల్ ఉంది. ఆవిడ ఏదైనా చెప్పదలుచుకుంది సూటిగా సుత్తి లేకుండా చెప్పగలదు. ఎంతటి వారినైనా ఢీకొట్టగల సామర్థ్యం ఆమెకున్న అడ్వాంటేజ్. ఈ రోజున తండ్రి మీదైనా అవసరమైతే వ్యతిరేకంగా మాట్లాడగలిగిన సత్తా ఉండడంతో అది ఏదైనా జరగవచ్చు, ప్లస్ అయినా జరగచ్చు, మైనస్ అయినా జరగచ్చు. కాబట్టి కవిత పెట్టే పార్టీ పైన అందరి చూపు ఉందనేది కూడా వాస్తవం అనేది మనం గ్రహించాలి. ఇక అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే జరిగింది రాజేంద్రనగర్లో. అలాగే మూతికి నల్ల మాస్కులు ధరించి కార్మికులు మౌన నిరసన చేశారు బోర్కం పహాడ్లో అని చెప్పి ప్రచురించారు. ఇక అదేవిధంగా మణుగూరులో ఆర్టీసీ కార్మికుల సమ్మె, బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. మణుగూరులో హామీలు వెంటనే అమలు చేయాలని వారు హెచ్చరించడం అయితే జరిగింది. వాసవిమాత జయంతి అధికారికంగా ప్రకటన వాళ్ళ పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెండ్యాల అని కూడా ప్రచురించారు జూలూరుపాడులో. ఇక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. చర్ల బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు, కో కన్వీనర్ అయినవోలు పవన్ కుమార్ అని చెప్పి మరి ప్రచురించారు. ఇక త్రాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లని, రంగారెడ్డి జిల్లాలో వేసవిలో తాగునీరు ఎద్దరికి లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు చైర్మన్ సుదర్శన్ రెడ్డి. ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. హైకోర్టు తీర్పు ఇచ్చింది. మరి దమ్ముపేట ప్రతిపక్షాలపై బురజాలే ప్రయత్నం మానుకోవాలని బీఆర్ఎస్ హితో పలికింది. హైకోర్టు తీర్పుపై అనుకూలంగా రావడంతో బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంది. మరి తీర్పు తమకు అనుకూలంగా వచ్చింది అంటది, కానీ అది కేవలం మరి ఎక్కడా కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కాదు అని చెప్పి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సమాజ శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాం బహుజన పాస్టర్స్ కమిటీ హామీ ఇచ్చింది. ఇక కేజీబీపీ పాఠశాలలో డిఈఓ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులకు ప్రగతి పత్రాలు పంపిణీ చేశారు బోర్గంపాడులో. మరి ఎంపీపీఎస్ పాఠశాలలో పేరెంట్స్ ఉపాధ్యాయులతో వీరు సమావేశం కావడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఆదిలాబాద్లో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష్తో కలిసి లబ్ధిదారులకు అందించారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని, మరి ఆసుపత్రిలో డబ్బు పెట్టి వైద్యం చేర్చుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు
పాల్గొన్నారు. దీన్ని మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజానేతగా తనకంటూ ఒక బలమైన శక్తిగా వెనకాల ఎంతోమంది ప్రజాప్రతినిధులతో పాటు ప్రజాబలం కలిగిన నాయకుడిగా ఈ రోజున కంది శ్రీనివాసరెడ్డి మరి ఆదిలాబాద్లో కీర్తింపబడుతున్నారు. స్వల్ప ఓట్ల తేడాతో మరి గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూసినప్పటికీ ఓటమంటే అది కాదు, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకోలేకపోతే అది ఓటమి అని భావించిన ఏకైక వ్యక్తి మరి కేఎస్ఆర్. అది తెలుసుకున్న వ్యక్తి కేఎస్ఆర్ కాబట్టి అనునిత్యం కూడా ప్రజల్లో ఉంటూ మరి ప్రజల్లో గుండెల్లో ఉండవాడే నిజమైన రాజు అన్నట్టుగా మరి కేఎస్ఆర్ మరి కంది శ్రీనివాసరెడ్డి నిరంతరం ప్రజల్లో ఉండి మమేకమై వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళకు వెన్నుదన్నుగా ఉంటాం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ విషయమే ఈరోజు మరొకసారి ప్రూవ్ అయింది. మరి మున్సిపల్ చైర్పర్సన్తో కలిపి ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం అయితే చేశారు. ఇక ఘనంగా భగీరథ మహర్షి జయంతి జరిగింది ఆదిలాబాద్లో. అదేవిధంగా మరి బెల్లంపల్లిలో దళితరత్న అవార్డు గ్రహీతలకు సన్మానం జరిగిందని రాష్ట్ర టీపీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతారి స్వామి తెలిపారు. ఇక బెల్లంపల్లిలో జాతికుంట చెరువు సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి, పరిశీలించారు మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వతి రమేష్ బాబు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆర్టీసీ కార్మికుల విధుల్లో చేరాలని కంది శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తుందని, విద్యార్థులు ప్రయాణికులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించాలని ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కార్మికులు కూడా సహకారం అందించారని అన్నారు. కానీ సమ్మె కారణంగా విద్యార్థులు ప్రయాణాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణికులు త్వరలో సమస్యలు పరిష్కరింపబడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు అర్థం చేసుకుని వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్మికులను మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో మీకు కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది, మీకు అది సమకూరమైతే, కానీ విద్యార్థుల మీద దయచేసి ఇబ్బంది పడవద్దు కాబట్టి మీరు మీ విధుల్లో జాయిన్ అవ్వాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునివ్వటం అయితే జరిగింది. ఇక ఈ నెల 26న జయనద మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం ఉంటుంది. ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కోరారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి పోస్టర్లు ఆవిష్కరించారు. బౌద్ధుని బోధనలు ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మించుకున్నారన్నారు. థాయిలాండ్ నుండి విగ్రహాన్ని కూడా తెచ్చుకున్నారని, 26న విగ్రహ ప్రతిష్టాపనతో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ కూడా చెప్పారు. ఇక ఆధ్యాత్మిక గడ్డపై ప్రధాని అడుగు. సన్యాసి కావాలనుకున్న చోటే దేశ ప్రధానిగా చేడూరు మఠంలో మోదీ భావోద్వేగ పర్యటన. వివేకానందుడి ధ్యాన గదిలో ఏకాంతం మానవ సేవే పరమావధిగా ఉన్నారు అని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక సినిమా న్యూస్కి వస్తే